12A రైల్వే కాలనీ అల్ల నరేష్ గారి యొక్క లేటెస్ట్ సినిమా. ఈ సినిమా చూస్తే మీకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఎందుకంటే ఈ సినిమా ఫస్ట్ హాఫ్ మీకు చాలా చిరాగ్గా అనిపిస్తుంది. ఏంటి చెత్త సినిమా, ఏంటి చీప్ బ్రెయిన్లెస్ రైటింగ్, ఎవరి చీప్ డైరెక్టర్ అని చెప్పి లిటరల్గా సినిమా ఫస్ట్ హాఫ్ చూస్తే మీకు అసహ్యం వేస్తుంది. అదే సెకండ్ హాఫ్కి వచ్చేసరికి కంప్లీట్ ఆపోజిట్గా మారి చాలా ఎగ్జైటింగ్గా మంచి ట్విస్టులతో చాలా థ్రిల్లింగ్గా అనిపించింది సినిమా. దానికి రీజన్ ఏంటంటే ఈ సినిమా కథ చాలా చిన్నది. సరిగ్గా తీస్తే ఒక షార్ట్ ఫిల్మ్కి సరిపోతుంది. అలాంటి కథని సినిమాగా తీయాలని చెప్పేసి ఫస్ట్ హాఫ్ మొత్తం కూడా లిటరల్గా సొల్లుతో నింపేశారు. దానికోసం ఎప్పుడో 2010 ఆ టైంలో తెలుగు ఫిలిమ్స్లో వచ్చే ఫార్ములాస్ అన్నీ కూడా ఈ సినిమాలో వాడేశారు. హీరో ఇంట్రడక్షన్ సాంగ్ ఒకటి, హీరో హీరోయిన్ని వెంటపడుతున్నట్టు ఒక సాంగ్ ఒకటి, హీరో హీరోయిన్ ఊహించుకుంటున్నట్టు ఒక సాంగ్ ఒకటి, హీరోయిన్తో విడిపోయిన తర్వాత లవ్ ఫెయిల్యూర్ సాంగ్ ఒకటి, ఒక పరమ చెత్త ఎందుకు పనికిరాని ఒక ఫ్రెండ్ బ్యాచ్ ఒకటి. యాజ్ యూజువల్గా హీరో ఎంత పెద్ద ఎదవైనా సరే హీరోనే ప్రేమిస్తుంది. ఇవన్నీ ఎప్పుడో పాత పురావస్తు శాఖ కాలం నాటి తెలుగు సినిమా టెంప్లెట్స్. ఆ టెంప్లెట్స్ అన్నీ కూడా ఈ సినిమాలో వాడారు. మీకు ఈ సినిమా ఫస్ట్ హాఫ్ చూస్తే లిటరల్గా డైరెక్టర్ మీద అసహ్యం వేస్తుంది అని చెప్పాను కదా. ఎందుకంటే బూత్ డైలాగులు, మేల్ క్యారెక్టర్స్లో విపరీతమైన వల్గారిటీ, హీరోయిన్ బాడీని ఎక్స్పోజింగ్ అనేది అసభ్యకరంగా చేయడం వల్ల డైరెక్టరు ఎంత చీప్ మెంటాలిటీ అని చెప్పడానికి మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. వైవాహర్ష ఒక చిన్న డైలాగ్ ఉంటుంది. ఒక కోర్ట్లో లేడీస్ది వాలీబాల్ గేమ్ జరుగుతూ ఉంటుంది. వైవాహర్ష రెఫరీ దగ్గరికి వెళ్ళి, కోర్ట్లో చాలా బంతులు ఉన్నాయి కాబట్టి నువ్వు పెద్ద బంతిని మాత్రమే చూడు అని చెప్తాడు. ఎంత క్రింజ్ చీప్ డైలాగ్ అండి అది. అసలు ఇలాంటి డైలాగ్స్ రాయడమే పెద్ద అసహ్యం అంటే ఇలాంటి డైలాగ్స్ని సినిమాలో పెట్టిన డైరెక్టర్ది ఇంకెంత చీప్ మైండ్ సెట్. నేను ఎగ్జాజరేషన్ చెయ్యట్లేదు. నాకు లిటరల్గా ఫస్ట్ హాఫ్లో ఉన్న ఆ నాన్ సెన్స్ని భరించలేక బీపీ లేచిపోయింది. అలాంటి టైంలో ఇంటర్వెల్ వస్తుంది. ఇది కూడా ఏదో ఒక చిన్న చీప్ ట్రిక్ అనుకున్నాను, కానీ కాదు. అసలు కథ సెకండ్ హాఫ్లోనే స్టార్ట్ అవుతుంది. అలా సెకండ్ హాఫ్ మొదలయ్యేసరికి సినిమా పర్లేదే, బాగానే ఉందే అనే భావన వస్తుంది. కంప్లీట్గా పూర్తయిన తర్వాత ఒక సాటిస్ఫాక్షన్ అయితే మాత్రం మీకు ఖచ్చితంగా వస్తుంది. బట్ ఈ సినిమాకి మేజర్ ప్రాబ్లం ఏంటంటే లాజిక్స్ అండ్ విపరీతంగా వాడేసుకున్నటువంటి సినిమాటిక్ లిబర్టీ. లాజిక్స్ని ఆథెంటిక్గా చూపించడం వేరు, ఇది లాజిక్సే అని నమ్మించడం వేరు. తెలివైన డైరెక్టరు లాజిక్స్ని ఆథెంటిక్గా చూపిస్తారు, కానీ మన తెలుగు సినిమా డైరెక్టర్లు ఇవి లాజిక్సేరా అని నమ్మించే ప్రయత్నం చేస్తారు. ఈ సినిమాలో కూడా అంతే. లాజిక్స్ ఉంటాయి కానీ అవి నమ్మించే ప్రయత్నం చేయడమే. కరెక్ట్గా లాజిక్స్ గురించి మాట్లాడితే అదో పెద్ద బూత్ అయిపోతుంది. అలాగే సినిమాటిక్ లిబర్టీకి కూడా ఒక లిమిట్ అనేది ఉండాలండి. హత్య కేసులో ప్రైమ్ సస్పెక్ట్ అయిన అల్లరి నరేష్ గారిని తీసుకుని క్రైమ్ బ్రాంచ్ ఆఫీసర్ అయినటువంటి సాయి కుమార్ గారు మర్డర్ కేసుని సాల్వ్ చేస్తూ ఉంటారు. నవ్వుకుంటారండి. ఈ సినిమాలో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయండి. హాలీవుడ్ వాళ్ళు తమ ఇంటెలిజెన్స్తో, తమ టెక్నికల్ బ్రిలియన్స్ని యూజ్ చేసి తమ ఆడియన్స్ని ఎలా థ్రిల్ చేయాలి అని చూస్తూ ఉంటే మన వాళ్ళు ఇంకా ఆ చీప్ లౌడ్ సౌండ్ ఎఫెక్ట్స్ దగ్గరే ఆగిపోయారండి. సడన్ జర్కులు, సడన్గా ఎవరో వెనకాల నుంచి రావడం, మీద చెయ్యడం, సడన్గా సౌండ్ ఎఫెక్ట్స్లు టప్మని రావడం, ఇదే థ్రిల్లింగ్ మూమెంట్స్ అనుకుంటున్నారు మన వాళ్ళు. ఇంకా టెక్నికల్గా ఈ సినిమా నాకు చాలా లో స్టాండర్డ్స్లో కనిపించింది, ఎస్పెషల్లీ ఫిలిం మేకింగ్ విషయంలో. 2025లో ఈ రకమైన నాసి రకమైనటువంటి ఫిలిం మేకింగ్ అస్సలు సహించరానిది. ఇంకా ఆర్టిస్టుల యొక్క పర్ఫార్మెన్స్ల విషయానికి వస్తే అల్లరి నరేష్ గారు నా దృష్టిలో ఇంకా గాన్ అండి. ఆయనలో ఎనర్జీ కానీ, గ్రేస్ కానీ, ఫైట్స్లో, డ్యాన్సుల్లో ఏమీ కనిపించట్లేదు. ఆయన కన్నా వైవా హర్ష గారు, గెటప్ శ్రీని గారుల యొక్క పర్ఫార్మెన్స్లు బాగున్నాయి అనిపించింది. ఆయన యాక్ట్ చేస్తుంటే ఏదో బలవంతంగా యాక్ట్ చేస్తున్నారన్న భావన కలుగుతుంది నాకు. ఇంకా సాయి కుమార్ గారు అయితే చాలా ఓవర్ యాక్షన్ చేశారండి. మిగతా క్యారెక్టర్లు లేదా వాళ్ళ పర్ఫార్మెన్స్ల గురించి ఏమీ చెప్పడానికి ఏమి ఉండదు, ఎందుకంటే వాళ్ళు చెప్పుకోదగ్గ పర్ఫార్మెన్స్లు ఏమీ చేయలేదు. కానీ లాస్ట్ 10 మినిట్స్లోనే వచ్చినప్పటికీ పాత్ర, నిడివి రెండూ కూడా చాలా చిన్నవైనప్పటికీ కూడా స్టాండ్అవుట్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది మాత్రం అభిరామి గోపీ కుమార్ గారు. ఆవిడ వల్లే ఈ సినిమా లేచింది. ఒక అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చారు ఒక సైకిక్గా. అంతే, ఆవిడే ఈ సినిమాకు ఒక పెద్ద హైలైట్. ఇంతకు మించి ఈ సినిమా గురించి పెద్దగా చెప్పడానికి కూడా
ఏమీ లేదు. ఎందుకంటే వాళ్ళు లాస్ట్‌లో కొంతమంది యూట్యూబర్స్ యొక్క వీడియోలేశారు. మీకు సినిమా చూస్తే అర్థమవుతుంది. అటువంటి వీడియోల్ని రీసెర్చ్ పర్పస్ కింద మేము తీసుకున్నాము అన్నట్టు వాళ్ళు చూపించే ప్రయత్నం చేశారంటేనే వాళ్ళ యొక్క స్టాండర్డ్స్ ఎంత లోగా ఉన్నాయి అన్నది మీకు అర్థమవుతుంది. అలాంటి వాళ్ళ గురించి ఎక్కువగా మాట్లాడడం కూడా దండగ. ఇంకా ఫైనల్ వర్డ్ ఏంటి అంటే, ఈ సినిమా ఫస్ట్ హాఫ్‌లో వచ్చే ఆ నాన్‌సెన్స్‌ని, ఆ వల్గారిటీని గనక మీరు భరించగలిగితే సెకండ్ హాఫ్ ఖచ్చితంగా మీకు ఒక మంచి థ్రిల్‌నైతే ఇస్తుంది. ఆఫ్‌కోర్స్ విత్ వెరీ పూర్ బేసిక్ ఫిల్మ్ మేకింగ్ టెక్నికాలిటీస్ అండ్ విత్ నో లాజిక్స్. దట్స్ ఇట్. జై హింద్.